प्रातः स्मरामि हृदि संस्मरदात्मतत्त्वम् सच्चित्सुखं परमहंसगतिं तुरीयम् यत्स्वप्नजागरसुषुप्तिमवैति नित्यम् तद्ब्रह्म निष्कलमहं न च भूतसङ्गः। सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. ఏవమాత్మారణౌ ధ్యాస మదనే సతతం కృతే ఉదితావగతిర్జ్వాలా సర్వాజ్ఞానేందనం దహే అరుణేనైవ బోధేన పూర్వం సంతమసే హృతే తత ఆవిర్భవేదాత్మా స్వయమేవాంశుమానివ ఆత్మా తు సతతం ప్రాప్తో అప్రాప్యవద విద్యవత్ తన్నాసే ప్రాప్తవత్ భాతి స్వకంఠాభరణం యథా. ఆత్మబోధలో మొదట త్వంపద విచారణ, తర్వాత తత్పద విచారణ, ఆ తర్వాత త్వంపద తత్పద ఐక్యం చెప్పడం జరిగింది. ఆచార్యులు వారు తర్వాత ఆత్మబోధ ఫలం ఏమిటో ఒక క్రమంలో చెప్పుకుంటూ వస్తూ, మొదటి ఫలం అజ్ఞాన దహనం, రెండవ ఫలంగా ఆత్మ ఆవిష్కరణ, మూడవది ఆత్మ ప్రాప్తి అని చెప్పడం మనం చూసాం. అయితే ఈ మూడు వేరువేరుగా ఉన్నాయి అని కాదు, ఈ మూడింటి యొక్క అర్థం ఒక్కటే. అయినా కూడా ఒక క్రమంలో చెప్తున్నారు కాబట్టి ఆ విధంగా చెప్తున్నారు అని కూడా మీకు నేను చెప్పి ఉన్నాను. ఇప్పుడు 45వ శ్లోకంలో వారు ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏమిటా శ్లోకం అంటే, స్థానౌ పురుషవద్భ్రాంత్యా కృతా కర్మణి జీవత జీవస్య తాత్వికే రూపే తస్మిన్ దృష్టే నివర్తతే. ఇప్పటిదాకా జరిగినటువంటి బోధ ద్వారా మనం ఒక విషయాన్ని గ్రహించవచ్చు. ఏమిటది? జీవుడు బ్రహ్మము వేరు కాదు. ఇప్పుడు అహం ఒకటి, ఈశ్వరుడు ఒకటి అని తీసుకున్నప్పుడు ఈ అహం ఏదైతే ఉన్నాదో అది మనోబుద్ధి చిత్తాలతోటి తాదాత్మ్యం చెంది ఉంటే అది జీవుడు అవుతున్నాడు. ఆ తాదాత్మ్యత పోయినప్పుడు బ్రహ్మం అవుతున్నాడు. ఆ అహం అన్నది మాత్రమే వేరు వేరు తలాలలో ఆ విధంగా మీకు అనిపిస్తోంది. ఆ విషయాన్నే ఇక్కడ చెప్తూ, స్థానౌ పురుషవద్భ్రాంత్యా కృతా బ్రహ్మణి జీవత. వాస్తవానికి ఉన్నది బ్రహ్మము, ఆ తలంలో ఉన్నది. కానీ భ్రాంతి కారణంగా జీవుడు అని అది అనిపిస్తోంది. ఆ విధంగా జీవుడు అనేటువంటి నిమ్నతలంలో ఉన్నవాడు కాబట్టి భ్రాంతి ఆ జీవుణ్ణి బాధ పెడుతూ ఉన్నది. మహాభారతంలో గనక మీరు చూసినట్లయితే కర్ణుడు ఉన్నాడు. కర్ణుడికి ఇంకొక పేరు కూడా ఉన్నది. ఏమిటది? రాధేయుడు. అంటే రాధ అనేటువంటి ఆవిడ యొక్క కుమారుడు. అయితే రాధేయుడు అన్నది కర్ణుడికి ఆ నిమ్నతలంలో ఉన్నటువంటి పేరు. వాస్తవిక తలంలో అతని పేరేమిటి? కౌంతేయుడు, కుంతీ కుమారుడు. ఓ రోజు కుంతీదేవి వచ్చి కర్ణుడితో అంటుంది, నాయనా
నువ్వు అందరూ అనుకుంటున్నట్టుగా, అలాగే నువ్వు అనుకుంటున్నట్టుగా కూడా నువ్వు సూతపుత్రుడివి కాదు, రాధేయుడివి కాదు. నువ్వు సాక్షాత్తు నా కుమారుడివే. అప్పటిదాకా కర్ణుడికి చాలా బాధ ఉండేది. నేను ఇంత నిమ్న కులంలో పుట్టానా అన్న బాధ ఉండేది. అయ్యో, నేను శ్రేష్టమైనటువంటి క్షత్రియ కులంలో నేను జన్మించలేదు కదా అని అతన్ని ఆ బాధ పీడిస్తూ ఉండేది. అందుకోసమే అర్జునుడు అంటే చాలా ఈర్ష్య పడుతూ ఉండేవాడు. ఎందుకంటే నేను క్షత్రియుణ్ణి కాను అని అనుకుంటూ ఉండేవాడు. అప్పుడు కుంతీదేవి వచ్చి అలా చెప్పినప్పుడు, నువ్వు రాధేయుడివి కాదు అని చెప్పినప్పుడు, ఆ తర్వాత ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ క్షణంలో ఇన్నాళ్ళు నిమ్న కులంలో పుట్టిన వాడిని అన్న భావం ఏదైతే ఉందో ఆ మాట వింటూనే అది పోతుందా లేదా? ఆ భావన పోవడానికి ఎంతో కొంతకాలం పడుతుందా? అది వింటూనే లోపల ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతుందా లేదా? ఓహో, ఇన్నాళ్ళు నేను ఏదో నిమ్న కులంలో జన్మించాను అని అనుకుంటున్నాను, కానీ నేను నిమ్న కులంలో జన్మించలేదు. అదేవిధంగా ఇక్కడ మనలను జీవుడు అని అనుకుంటున్నాం. జీవుడు అంటే ఎవరు? కోరుకునేవాడు, సంసారి. సంసారి అన్నప్పుడు అర్థం ఏమిటి? నేను మరణించేవాడిని, నేను దుఃఖపడేవాడిని, నేను అజ్ఞానిని, నేను అశాశ్వతుడును, నిరంతరం ఇలాంటి భావాలతో ఉండి ఏదో మనం తక్కువవాడిని అన్న భావంతో ఉంటాం. ఆనందమా? నా వల్ల ఎక్కడవుతుందండి? నాది ఒక జన్మేనా? భగవంతుడు ఏదో నాకు ఇలా పుట్టించాడు, నన్ను ఇలా పుట్టించాడు అని ఏవేవో అనుకుంటూ ఉంటాం. అలాగే ఆనందం కోసం నిరంతరం ఎదురు చూస్తూ ఏ ఒక్కరోజు కూడా దాన్ని పొందలేక బాధపడుతూ ఉంటాడు. అలాంటి వాడికి గురువు వచ్చి చెప్తాడు, నాయనా నువ్వు బాధపడకు, ఆనందం కోసం నువ్వు ఎవరిని ఆశించనక్కర్లేదు, ఆనందమే నీ స్వరూపము అని అర్థమయ్యేలాగా చెప్తాడు. కుంతీదేవి కూడా కర్ణుడితో అన్నప్పుడు కర్ణుడు కూడా ఆ సమయంలో విభ్రాంతి చెంది ఉండవచ్చు. నాయనా నువ్వు రాధేయుడివి కాదు అనగానే ఒక్కసారి విభ్రాంతికి లోనై ఉండవచ్చు. కర్ణుడికి కూడా నమ్మబుద్ధి అయి ఉండకపోవచ్చు. అప్పుడు జరిగిందంతా ఆవిడ చెప్తుంది, ఇలా ఇలా జరిగింది నాయనా, ఆ మహర్షి వల్ల నాకు వరాలు వచ్చాయి, ఆ వరాల కారణంగా సూర్య భగవానుడి నుంచి నువ్వు వరప్రసాదంగా పుట్టావు అని చెప్పినప్పుడు ఓహో అని అనుకుని అప్పుడు నమ్ముతాడు. ఎందుకంటే అది నిజమే అయి ఉంటుంది. ఎందుకంటే నేను సూతపుత్రుణ్ణి అయి ఉంటే ఈ క్షాత్రతేజం నాలో ఎలా వస్తుంది? నేను మామూలు వాడినే అని అనుకున్నా సరే క్షాత్ర భావన నాలో ఉంది కదా. ఆ విధంగా నేను దుఃఖస్వరూపాన్ని అని నేను అనుకున్నా సరే దాన్ని నేను సహించలేకపోతున్నాను కదా. కాబట్టి తద్విరుద్ధమైనటువంటి భావం నాది అయి ఉండాలి. అప్పుడు గురువు ఏమంటాడంటే, అదే నువ్వు, తత్వం అసి. అప్పుడు మీ అపోహలన్నీ పోతాయి. ఇప్పుడు చెప్పండి, కర్ణుడు నిజంగా రాధేయుడా, లేకపోతే భ్రాంతి కారణంగా ఆ విధంగా అనుకుంటున్నాడా? భ్రాంతి వల్లనే ఆ విధంగా అనుకుంటున్నాడు. కర్ణుడు రాధేయుడు అనుకున్నా, మరి ఇంకా ఏదైనా సరే ఆయన అనుకున్నా సరే ఆయన కౌంతేయుడే. ఆ విధంగా ఇక్కడ ఏమంటున్నారు అంటే, బ్రహ్మణి జీవతా కృత, బ్రహ్మమే వాస్తవం,
ఆ సచ్చిదానంద బ్రహ్మమే జీవుడుగా అనిపిస్తోంది. దేనివల్ల అంటే భ్రాంతి కారణంగా. భ్రాంతి అంటే ఇక్కడ అజ్ఞానము. ఆ వివేకరే నేను డ్రీమర్ని అని అనుకుంటున్నాడు. దేనివల్ల? ఆ జ్ఞానం లేకపోవడం వల్ల. ఆ విధంగానే ఇక్కడ బ్రహ్మ విచారణ లేక తనను తాను భ్రాంతి కారణంగా తనను తాను జీవుడు అని అనుకుంటున్నాడు. అయితే మనకు అనిపించవచ్చు, భ్రాంతి ఈ లెవెల్లో ఉంటుందా అండి? ఈ స్థాయిలో ఉంటుందా? ఏదో చిన్న చిన్న విషయాల్లో భ్రాంతి అంటే పర్వాలేదు, కానీ ఈ స్థాయిలో భ్రాంతి ఉంటుందా? సచ్చిదానంద బ్రహ్మమైనటువంటి వాడిని నేను అడుక్కునే వాళ్ళలాగా తయారవుతున్నానా? అంటే ఆ విధంగా నేను భ్రాంతికి లోనవుతున్నానా అంటే శాస్త్రకారులు అంటారు, అవును, ఆ విధమైనటువంటి భ్రాంతికే నువ్వు గురవుతావు. అంటే నాకేం అర్థం కావడం లేదు అంటే దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నారు అంటే, స్థాణౌ పురుషవద్భ్రాంత. స్థాణువు అంటే ఒక చెట్టుని పూర్తిగా కొట్టేయకుండా ఒక 5 అడుగులు ఉంచి ఆ పైదంతా కొట్టేశారనుకోండి, ఆ మొండంగా ఉంటుంది. ఒక 5 అడుగుల చెట్టు ఉంది అని అనుకోండి, అది పూర్తిగా చనిపోలేదు, ఇంకా వేళ్ళు అవి ఉన్నాయి కాబట్టి ఆ పైన 2-3 ఆకులు చిగురిస్తూ ఉంటుంది. దానికి తోడు ఆ వర్షాకాలంలో దానికి ఇంకా 2 కొమ్మలు ఈ విధంగా వచ్చాయనుకోండి. అలాగా కాండానికి ఇరువైపులా 2 కొమ్మలు వచ్చాయి. రాత్రి ఎవడో ఒక సెకండ్ షో సినిమా చూసి, అది కూడా ఏమిటి, ఈవిల్ డెడ్, ఆ సినిమా చూసి వచ్చి రాత్రి 12:30-1 గంటకు వస్తున్నాడు. అప్పుడు ఆ కొమ్మలు చేతుల్లాగా, పైన ఆకుల తల మీద వెంట్రుకల్లాగా ఇలా పెట్టుకుని వస్తూ ఉంటే అది వీడి వైపుకి నడుస్తోందా అన్నట్టుగా, నడుస్తూ వస్తున్నట్టుగా వాడికి అనిపిస్తుంది. ఇలాంటి కథలు మనం ఎన్నో చూసి ఉంటాం. అలాంటి భ్రాంతికి గురై భయంతో చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. పాపం ఆ చెట్టు పరమ అహింసామూర్తి, అది ఎవరి దగ్గరికి రాదు, ఎవరిని ఏమీ చేయదు. కానీ వీడి యొక్క భ్రాంతి ఆ విధంగా ఉన్నది. ఆ భ్రాంతి కారణంగా అది ఏదో భూతం అని అనుకుని పురుషుడనో భ్రమ చెందినట్టుగా, ఆ విధంగా అజ్ఞానం అనేటువంటిది జీవుడికి సహజంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని మీరు అడగకూడదు, ప్రశ్నించకూడదు. అది ఉందంతే. నాకు అజ్ఞానం ఉంది అన్నదానికి ప్రమాణం ఏమిటి అంటే, నువ్వు పుట్టడమే దానికి ప్రమాణం. మీరు పుట్టారు అంటేనే మీరు అజ్ఞానులు అని దానికి ప్రూఫ్. మీరు పుట్టారంటేనే అజ్ఞానం ఉన్నట్టు. అంటే ఈ జీవుడు ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోలేదు కాబట్టి, అవిద్య అన్నప్పుడు దానికి సంబంధించిన వాసనలన్నీ ఉంటాయి, దానికి తోడు భ్రాంతి. ఆ విధంగా స్థాణువులో పురుషుణ్ణి చూసినట్టుగా, స్థాణువులో భూతాన్ని చూసినట్టుగా వీడు బ్రహ్మంలో జీవత్వాన్ని చూస్తూ ఉంటాడు. వాస్తవానికి అది కదలడం లేదు, కానీ అది కదిలినట్టు వీడికి అనిపిస్తుంది. చేతుల్ని కదపడం అన్నది అసలు కుదరదు. అలా కదిపినట్టుగా వీడికి అనిపిస్తూ ఉంటుంది. వీడి గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది, చెమటలు పడుతూ ఉంటాయి, ఎటు పారిపోవాలో తెలియదు. ఇవన్నీ కలిగాయి. కానీ ఇవన్నీ ఎందువల్ల కలిగాయి అంటే, అక్కడ నిజంగా ఏదైనా ఉన్నదా? అక్కడ భయపెట్టేది ఏమైనా ఉన్నదా? వీడి మనస్సు తప్పితే అక్కడ భయపెట్టేది ఏదీ లేదు. ఆ విధంగా వీడు భ్రాంతి వల్ల భయపడుతున్నట్టుగా, సచ్చిదానంద స్వరూపుడైనటువంటి వీడు ఎంతసేపు కూడా అభద్రతా భావంతో ఉంటాడు. అభద్రత 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 అంటూ ఎప్పుడూ ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడుస్తూ భద్రత కోసం ధనం మీద ఆధారపడతాడు.
భద్రత కొరకు బంధుమిత్రుల మీద ఆధారపడతాడు. అలాగా భద్రత కోసం వీడు వేటి మీద ఆధారపడతాడు. భద్రత కొరకు ఆధారపడడం, ఆనందం కోసం ఆధారపడడం, అలాగే దేనికోసమైనా సరే ఆధారపడితే దాన్నే సంసారము అని అంటాను. ఆనందం కొరకు నేను నా భార్య మీద ఆధారపడ్డాను అంటే మీరు సంసారంలో ఉన్నట్టే లెక్క. చదువులు చదువుతున్నది భద్రత కోసం అని నేనంటే నేను సంసారంలో ఉన్నట్టే లెక్క. ఎందుకు సంసారము అని అంటున్నామంటే అవి ఏవి కూడా మీకు భద్రతను కల్పించలేవు. మనం ఏదో అనుకుంటూ ఉంటాం, అభద్రత పోయి భద్రత కలుగుతుంది అని, కానీ అవేవి కూడా భద్రతను కలిగించలేవు. ఒకసారి ఆలోచించండి. ధనం వల్ల అభద్రత పోయిన సంఘటనలు, దాఖలాలు ఏమైనా ఉన్నాయా? చూపించగలరా? ధనం సౌకర్యాలను కలిగిస్తుంది, కానీ అభద్రతను పోగొడుతుంది అని అనుకోవడం సరికాదు. మీరు ధనాన్ని ఎందుకు కోరుకుంటున్నారు, లేకపోతే ధనాన్ని ఎందుకు సంపాదిస్తున్నారు అంటే నాకు కొన్ని సౌకర్యాలు కావాలి అని మీరు గనక అంటే మీరు వేదాంతి. అలా కాకుండా నేను భద్రతను కోరుకుంటున్నాను, ధనంతో భద్రతను కోరుకుంటున్నాను అంటే మీరు పక్కా సంసారి. మీరు ఈ తరగతుల ద్వారా విని నేర్చుకున్నదంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ లాంటిదే అవుతుంది. మీరు ఈ పరివారంతో ఎందుకు ఉంటున్నారు అంటే ఏదో ప్రారబ్ధం కారణంగా వీళ్ళతో ఉండాల్సి వస్తోంది, ఇక్కడ నా ప్రేమను నేను పంచడానికి ఉన్నాను అని గనక మీరంటే మీరు వేదాంతి. లేదు నాకు 10 మంది పిల్లలుంటే వాళ్ళు నన్ను చూసుకుంటారు, నాకు భద్రత కలుగుతుంది, అందుకోసం నేను పరివారంలో ఉంటున్నాను అని అంటే మీరు పక్కా సంసారి. ఎక్కడి నుంచి మీకు భద్రత కలగదు. దానివల్ల ఏమవుతుంది అంటే మొదట అభద్రతాభావం, తర్వాత నేను అనుకున్నది జరగలేదు కాబట్టి మరో దుఃఖం. ఆ విధంగా వీడికి దుఃఖాలు పెరుగుతూనే ఉంటాయి. వీడు పార్టీలు మారుస్తూనే ఉంటాడు. వీళ్ళ వల్ల ఆ సుఖము, ఆ భద్రత అది కలగడం లేదు, వాళ్ళ వల్ల వస్తుందేమో, ఇంకొకరి వల్ల వస్తుందేమో అని వాడు ఇటు అటు తిరుగుతూ 89వ ఏట వాడు వేదాంతం వినడానికి వస్తాడు. ఆ వేదాంత శ్రవణానికి అప్పుడు వస్తాడు. అప్పుడు గురువుగారు ఏం చెప్తున్నారో వీడికి వినిపించదు. అలా ఎప్పుడు జరుగుతుంది అంటే ఆ గురువుగారి యొక్క ప్రారంధం బాగోలేదనుకోండి, ఇలాంటి శిష్యులు దొరుకుతారు. ఎందుకంటే వాడికి ఏది చెప్పినా కూడా త్వరగా బుర్రలోకి ఎక్కదు, అంత గట్టిగా ఆ సంస్కారాలన్నీ తయారవుతాయి. అప్పుడు ఏది చెప్పినా సరే తొందరగా వాడు స్వీకరించలేడు, అదో పెద్ద సమస్య. కాబట్టి పునరపి జననం పునరపి మరణం, అలాగా భ్రాంతిలో ఉన్నంత వరకు అది అయ్యే పని కాదు. ధనం వల్ల కూడా ఏది అవదు, ఇది అయ్యే పని కాదు. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తథా సుఖ లేశ సత్యం పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రేషా విహితా రీతిః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. పాడడానికి ఏముందండి, ఎన్నైనా పాడుతూ ఉంటాం. అందులో సంగీతం బాగుందా, కంఠం బాగుందా, తాళం తప్పకుండా పాడుతున్నాడా లేదా, ఇవన్నీ చూస్తున్నామే కానీ దాని యొక్క అర్థం తలలోకి వెళుతోందా? ఒక్కసారి కూడా ఎవ్వరూ ఆలోచించరండి.
పొద్దున్నే లేచి ఆ టీవీలో వస్తూ ఉంటుంది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది. కానీ దాని అర్థం మాత్రం ఎప్పుడూ తలలోకి వెళ్ళడం లేదు. అర్థం అనర్థం, అర్థం ఎప్పుడూ కూడా అనర్థాన్నే తీసుకొస్తుంది. భావయ నిత్యం, శంకరాచార్యులు వారు దాన్ని సదా ధ్యానించు అని అంటున్నారు. లేదండి నేను బ్రహ్మధ్యానం చేస్తాను అంటే దాన్ని తర్వాత చేద్దు కానీ ముందు దీని మీద ధ్యానం చెయ్యి. దీని మీద చేసిన తర్వాత బ్రహ్మ మీద ధ్యానం చేద్దు కానీ మీరు దేని మీద అయితే భద్రత కోసం ఆనందం కోసం ఆధారపడుతున్నారో అవేవి కూడా మీకు భద్రతను కలిగించలేవు అన్న దాని మీద మీరు మొదట ధ్యానం చేయండి. అప్పుడు బ్రహ్మాసక్తి మీకు కలుగుతుంది. మీకు బ్రహ్మ మీద ఉన్న ఫలంగా ఆసక్తి ఏం కలగదండి. అలా గనక వచ్చింది అంటే అది సహజంగా ఉండదు, వాడిలో ఏదో సమస్య ఉన్నది అని అర్థం. లేదా వీడేదో సిద్ధ పురుషుడైనా అయి ఉండాలి, వ్యాసదేవునికి జన్మించినటువంటి సుఖమహర్షి లాంటి వాడు అయి ఉండాలి. ఉన్న ఫలంగా నాకు ఆత్మ మీద ఆసక్తి కలిగింది అంటే అనాత్మ మీద ఎప్పటిదాకా అయితే విసుగు చెందరో అప్పటిదాకా ఆత్మ మీద ఆసక్తి కలిగేటువంటి ప్రశ్నే లేదు. విసుగు అంటే మళ్ళీ మీరనుకుంటున్నటువంటి విసుగు కాదు, పరిణతిలోంచి వచ్చినవి. ఇవేవి కూడా నాకు ఉపయోగపడవు అని తెలిసేంత వరకు వేదాంతం వైపు మీరు దృష్టి సారించరు. ఇప్పుడు ప్రపంచంలో అందరూ కూడా భక్తులే, కానీ నిజంగా విచారణ చేసి నువ్వు భగవంతుడికి ఎందుకు భక్తుడివిరా అని అంటే వాడు మొదట ధనానికి భక్తుడు, ఆ తర్వాత ధనం వస్తుంది అని భగవంతుడికి భక్తుడు. వాడు మొదట పేరు ప్రతిష్టలకు భక్తుడు, అవి లభిస్తాయేమో అని చెప్పి భగవంతుడికి భక్తుడు. కేవలం భగవంతుడికి భక్తుడు అని ఎవడు ఉండడు, ఎందుకంటే వీడు సంసారి. ఈరోజు మనం చేసేటువంటి ఏ ప్రార్థనైనా సరే ఆ ప్రార్థనలన్నింటినీ కూడా ఒకసారి రాసుకుని దాన్ని వేదాంతానికి చూపించామనుకోండి, ఆ వేదాంతం నవ్వుతుంది. భగవంతుణ్ణి ప్రార్థించేది ఎందుకా అంటుంది. భగవంతుడా నాకు భద్రతను కల్పించు, లేదా వాడు నాకు భద్రతను కల్పించేలాగా చెయ్యి అంటే వాడే అభద్రతతో ఉన్నాడు. వాడు నువ్వు రాసుకుంటే ఏమవుతుంది? జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు ఉంటుంది. వాడి అభద్రత నీ అభద్రత కలిస్తే ఏమవుతుంది? రెండు అభద్రతలు అవుతాయి, అభద్రత రెట్టింపు అవుతుంది. దాని నుంచి నువ్వేదో భద్రత కోరుకుంటున్నావు అలా ఆలోచిస్తే అది మన బుద్ధి తక్కువతనమే అవుతుంది. ఇది మన మనస్సులో నాటుకుపోవాలండి. నా దుఃఖానికి, నా అభద్రతకు నా ఇంటిలో నైరుతి గోడ కారణం కాదు, ఏ గ్రహము కారణం కాదు, నా అజ్ఞానమే కారణము అని మనకు నాటుకుపోవాలి. అయితే ఈ సరి అయిన జ్ఞానాన్ని మేము పొందుతామండి, అప్పుడు మాకు కష్టాలు రావా అంటే కష్టాలు రావు అని నేను ఎప్పుడు అనలేదు, దుఃఖం రాదు అని చెప్తున్నాను. కష్టం రాకుండా ఎలా ఉంటుంది? మీరు చేసినవన్నీ కూడా అనుభవించాల్సిందే. బ్రహ్మాది దేవతలైనా సరే భూమి మీద అవతరిస్తే వారు కూడా కష్టాలను, ప్రారబ్ధాన్ని అనుభవించాల్సిందే. ఆ రామదాసు ఏదో చిలకని పంజరంలో పెట్టాడట, దానికోసం రామదాసు జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఏదో త్రేతాయుగంలో రాముడి చెట్టు చాటు నుంచి వాలిని కొట్టాడు, కాబట్టి ఆ తర్వాత ద్వాపర యుగంలో అదే చెట్టు చాటు నుంచి ఎవడో బాణం వేసి కృష్ణుణ్ణి కొట్టాడు. దీన్ని ఏమంటారు? ప్రారబ్ధం అని అంటారు. కాబట్టి ఆ ప్రారబ్ధాన్ని ఎవ్వరూ కూడా తప్పించలేరు. కాబట్టి కష్టాలు కాదు, దుఃఖం ఉండదు. అందుచేత ఈ భ్రాంతి కారణంగా అభద్రతాభావం
దుఃఖం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ భ్రాంతిని తొలగించుకో. ఇప్పుడు ఆ స్థాణువు కూడా అండు, భూతాన్ని చూస్తే నాకు భయం వేస్తోంది, ఏం చేయమంటారు అంటే, అది నిజంగా భూతమే అయితే దాన్ని తరిమి కొట్టాలి. అది భూతమే కాదు. ఇప్పుడు ఆ చెట్టును తీసేయాలా అంటే అవసరం లేదు. చెట్టును తీసేసినా వాడు ఇంకొక దాన్ని చూసి భయపడతాడు. అలాగా దాన్ని తీయడం అవసరం లేదు. అది ఇది కాదురా అన్న భ్రాంతిని తీసేస్తే చాలు. దానినే వారిక్కడ చెప్తూ జీవస్య తాత్వికే రూపే తస్మిన్ దృష్టే అంటే జీవుడి యొక్క తత్వరూపాన్ని గనక నువ్వు చూస్తే, అంటే దేన్నైతే నువ్వు భూతము అని అనుకుంటున్నావో దాన్ని లైట్ వేసి చూసినప్పుడు ఇది భూతం కాదు, ఎవడో చెట్టు నరికేశాడు అని తెలుసుకుని అమ్మయ్యా అని అనుకుంటాడు. జీవుడి యొక్క వాస్తవ రూపాన్ని నువ్వు చూడు. హడావిడిగా ఆనందం కోసం పరిగెట్టకుండా, భద్రత కోసం వాడి మీద వీడి మీద ఆధారపడకుండా వీటి మీద ధ్యానం చెయ్యండి. నేను ఎందుకు సుఖపడలేకపోతున్నాను అన్న దాని మీద ధ్యానం చేయండి. అప్పుడు మీకు నిజమైనటువంటి స్వభావం తెలుస్తుంది. అలా తెలిసిన తర్వాత ఇదంతా కూడా ఒక ఆటలాగా తమాషాగా అనిపిస్తుంది. ఎప్పుడైతే నా స్వరూపం నిత్య ఆనంద శాశ్వత నిత్య జ్ఞానస్వరూప అని తెలుస్తుందో అప్పుడు నేనేదో వేషం వేసుకున్నానంతే అని ఈ జీవితాన్ని లీలామాత్రంగా తెలుసుకోవచ్చు. తస్మిన్ అంటే ఆ జీవస్వరూపం యొక్క తాత్విక రూపం బ్రహ్మమే అని ఎవడు తెలుసుకుంటాడో వాడికి జీవత్వం నివర్తతే. ఎవరైతే స్థాణువుని తెలుసుకుంటాడో వాడికి అక్కడి నుంచి ఆ పురుషుడు తొలగిపోతాడు. ఆ విధంగా ఎవరైతే తన స్వరూపాన్ని శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా తెలుసుకుని అది మనస్సులో నిశ్చయించుకుంటారో వాడి యొక్క జీవత్వం అన్నది పోతుంది. ఆ తర్వాత ఏమంటున్నారు? తత్వస్వరూపానుభవత ఉత్పన్నం జ్ఞానమంజసా అహం మమేతి చా జ్ఞానం బాధతే దిగ్భ్రమాదివత్. ఇంతకుముందు జీవత్వాన్ని వర్తతే అని ఆచార్యులు వారు అన్నారు. జీవత్వం నివర్తతే అంటే వాడిలో జీవభావన అన్నది పోతుంది అని అర్థం. అయితే మళ్ళీ జీవభావన పోతుంది అన్నప్పుడు అందరికీ అర్థం కాకపోవచ్చు. ఇంత పొడుగ్గా ఉన్నాను, పొట్టివాడిని అయిపోతానా, నా రంగు పోతుందా, నా రూపం పోతుందా అన్న అపోహలు రావచ్చు. కాబట్టి ఆ జీవత్వం అంటే ఏమిటో ఇక్కడ తెలియజేస్తున్నారు. జీవత్వం అంటే ఏమిటి? అహం మమ, అహంకార మమకారాలతో వీడు పీడింపబడుతూ ఉండటమే జీవత్వం. ఎంత సరళమైనటువంటి నిర్వచనమో చూడండి. అహంకార మమకారాలు ఏమిటి అంటే భగవానుడు గీతలో చెప్పాడు. అర్జునుడికి శోకం ఎందుకు వచ్చింది అంటే అర్జునుడు యుద్ధం చేయలేక కాదు, వీళ్ళందరూ నా వాళ్ళు, నేను వాళ్ళకి చెందిన వాడిని, అది దుఃఖానికి కారణం. శాస్త్రకారులు ఇక్కడ అడుగుతారు, నీవాడు నీవాడు అని అంటున్నావు కదా, నీ వాడిని ఒక్కడినైనా చూపించు. వీడు నావాడు అని అన్నప్పుడు ఒక 50 సంవత్సరాలు నీతో ఉంటాడు. అది కూడా ఏదో ప్రారబ్ధవశాన. భార్య ఏదో భర్తను నావాడు అని అనుకుంటుంది. అంతకు ముందు వచ్చినటువంటి సంబంధం గనక కుదిరి ఉంటే వీడేమయ్యేవాడు?
ఒకసారి ఆలోచించండి. మీ వాళ్ళైనా సరే ఎన్ని రోజులు కలిసి ఉంటారు? జీవేన శరదాం శతం, 100 సంవత్సరాలు కలిసి ఉంటామండి అంటే అనంతమైనటువంటి కాల ప్రవాహంలో 100 సంవత్సరాలంటే ఎలా కొలుస్తారు చెప్పండి? కనీసం ఒక్క చుక్కైనా పెట్టగలరా? ఒక్క చుక్క పెట్టడం కూడా కష్టం. అనంతకాల ప్రవాహంలో ప్రారబ్ధం కారణంగా కలిసినట్టు మీరు ఒకరికి ఒకరు ఎలా అవుతారు? అలా చెప్పి ఇది విన్న తర్వాత మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి భర్తకు భార్య ఏమవుతుంది, ఎవరెవరికి చెందినవారు అని అనకండి. అందుకోసమే నేను చెప్తూ ఉంటాను, నాటకం నాటకంగానే ఆడాలి. ఏ సబ్ అందరికీ బాత్ హై. బయట ఉన్న భార్యతో సమస్య కాదు, లోపల ఉన్నటువంటి భార్యతోనే సమస్య. ఆవిడ నుంచి మీరేదో ఆశిస్తున్నారు. ఆవిడ నాకు ఆనందాన్ని ఇవ్వాలి, ఆవిడ ఇక్కడ నాకు భద్రతను కల్పించాలి అన్నవేవో ఆశిస్తూ ఉన్నారు. నీ లోపల ఏదో భావిస్తున్నారు. అలాగే పిల్లలతో కూడా సమస్య లేదు, కానీ మీరు లోపల ఏదో పిల్లల నుంచి ఆశిస్తున్నారు. వాడి దగ్గర నుంచి మిమ్మల్ని ఎవరు ఆశించమన్నారు? అయితే ఆశించడం కూడా ఎంతవరకు, ఏదో కొంతవరకు ఆశించాలి, పర్వాలేదు. కానీ వీడు ఇంతవరకు ఆశిస్తాడు అంటే ఆ బ్రహ్మదేవుడికి కూడా మతిపోతుంది. నేను సృష్టించేవాడిని, అందరి తలరాశులని రాసేవాడిని, నేనే ఇంతలాగా ఆశించడం లేదే, వీడేమిటి ఇంతలా ఆశిస్తున్నాడు అని అనుకుంటాడు. పిల్లవాళ్లతోటి వీడు ఎంతలా ఆశిస్తూ ఉంటాడు అంటే ఎంత అజ్ఞానం తెలియదండి. అంటే వీడు చచ్చేంత వరకు ఆ పిల్లవాడు వీడి మాటే వినాలి, వీడినే సలహాలు అడుగుతూ ఉండాలి, సలహాలు సంప్రదింపులు వీడినే చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. సాధారణంగా పెద్దవాళ్ళ యొక్క సమస్య ఇదండి. వాళ్ళు వేదాంత తరగతులకు ఎందుకు వస్తారో తెలుసా? వాళ్ళకేదో వేదాంతం మీద ఆసక్తి ఉండి కాదు. మీరు వేదాంత తరగతులకు ఎందుకు వెళుతున్నారు అంటే ఆ ఇంట్లో నా మాట ఎవరూ వినడం లేదండి. అది ఎప్పుడు వీడి మాట వింటూ ఉండాలి, అది మీ లోపల నుంచి ఆశిస్తున్నారు. కానీ నిజాయితీగా చెప్పండి, మీరు మీ తల్లిదండ్రుల మాట ఆ విధంగానే వింటున్నారా అంటే వాళ్ళు ఏమంటారో తెలుసా అండి? మాకంటే తెలియదండి, వీళ్ళకి అన్ని విద్యాబుద్ధులన్నీ నేర్పించాం కదా అని అంటాడు. అంటే ఏమీ తెలియనప్పుడే వింటారు, చదువు బుద్ధి అన్నీ వచ్చిన తర్వాత అసలు వినరు. మళ్ళీ అదే తలనొప్పి. ఏదో బయట వల్ల అనుకుంటాం కానీ అది నీ వల్లే. అయితే వాడు అజ్ఞాని కాబట్టి వాడిని నేను ఏదో భద్రత కలిగిస్తున్నాను అన్నట్టుగానే పక్కన ఉండాలి. కానీ మనసులో వాడికి నేనేం భద్రత కలిగించగలను, వాడు నాకేం భద్రత కలిగిస్తాడు అన్నది స్పష్టంగా తెలిసి ఉండాలి. మనం ఎవరికి చెందిన వాళ్ళము అంటే ఒకరికి ఒకళ్ళు చెందిన వాళ్ళం కాదు. ఒకవేళ మీరు గనక ఎవరో ఒకరికి చెందిన వాడిని అని అనాలి అని అనిపిస్తే మనమంతా కూడా ఎవరికి చెందిన వాళ్ళం? ఈశ్వరుడికి చెందిన వాళ్ళం. మన మమకారంతో వాడు అయితే అది పైకి పర్వాలేదు, కానీ లోపలికి వెళితేనే సమస్య. ఎందుకంటే నేను కూడా తెలిస్తే మావాడండి అని అంటూ ఉంటాను. వేదాంతంలో ఫ్రీడమ్ ఫ్రమ్ రిలేషన్ అని అనరు, ఫ్రీడమ్ ఇన్ రిలేషన్ అని అంటారు. ఫ్రీడమ్ ఫ్రమ్ రిలేషన్ అంటే ఎక్కడికి వెళ్తాను చెప్పండి? ఎవరో ఒకళ్ళతోటి ఏదో ఒక సంబంధం ఉండనే ఉంటుంది. ఆఖరికి ఏ ఆశ్రమానికి వెళ్ళినా సరే ఎవరో ఒకరితోటి ఒక సంబంధం ఉంటుంది. కానీ లోపల ఆ విధమైనటువంటి భావన ఉండకూడదు. అది ఎలా వస్తుంది అంటే మీకు ఎవ్వరికి చెందినవారు కాదు అన్నది చాలా గట్టిగా లోపల ఉండాలి.
రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నది గట్టిగా ఉండాలి. రుణానుబంధం అంటే ఏమిటి? ప్రారబ్ధ కర్మ చేత అలా కలపబడ్డారు. ఎలాగంటే ఒక వరద వచ్చినప్పుడు అస్సాంలోంచి కొట్టుకొచ్చిన చెక్క మొక్క అనకాపల్లిలో చెక్క మొక్కతో కలిసినట్టుగా మళ్ళీ అది కలిసి ఎంతవరకు వెళుతుంది అంటే కొంత దాకా వెళతాయి. మళ్ళీ ఆ ధవళేశ్వరం దగ్గర ఎక్కడో విడిపోతుంది. ఏదో ఉదాహరణగా చెప్పాను అంతేగాని అస్సాం నుంచి అనకాపల్లి దాకా ఏ నది వస్తుందో నాకు తెలియదు. ఒక చెక్క ఎక్కడి నుంచో వచ్చి ఇంకొక చెక్కని కలుస్తుంది. అలా కొన్నాళ్ళు అటు ఇటు తిరుగుతాయి. ఆ తర్వాత అదొక చోటకి ఇదొక చోటకి వెళ్తాయి. కాబట్టి ఎవడు ఎవడికి చెందినవాడు కాదు. కానీ ఇది జనాలకి తెలియదు. అదే మమకారం. మరి అహంకారం అంటే ఏమిటి? నేను వాళ్ళకి చెందిన వాడిని. ఈ అహం మమ ఎవరైతే మనవారు అని అనుకుంటున్నామో వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాం. నిజానికి ఎవరి నుంచి అయితే మనం ఆశిస్తామో వాళ్ళనే మనవాళ్ళు అని అంటూ ఉంటాం. అయితే దీనివల్ల సమస్య ఏమిటి అంటే మీరు ఆశించినది తీరితే పర్వాలేదు. మీరు ఆశించినది తీరకపోతే గమ్మత్తేమిటి అంటే ఆశించనిది తీరేదానికంటే తీరనిదే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ అనుకున్నది అనుకున్నట్టుగా తీరితే సమస్య లేదు. కానీ అనుకున్నది అనుకున్నట్టుగా కాకపోతే మళ్ళీ దుఃఖం. అయితే అనుకున్నది అనుకున్నట్టుగా నువ్వే చేయలేవు. వాడు మాత్రం ఏం చేస్తాడు? ఆ అహంకార మమకారాల గురించే ఇక్కడ చెప్తున్నారు. అహం మమేతి చాజ్ఞానం, నేను నావారు అన్న అజ్ఞానాన్ని, దానివల్ల ఏమవుతుందిట? తత్వ స్వరూపాస్వానుభవ. ఇక్కడ తత్వస్వరూపానుభవం అంటే ఇక్కడ అనుభవము అన్నప్పుడు అదేదో ఎక్స్పీరియన్స్ అని కాదు, అనుసంధానం చేత అని అర్థం. అంటే జాగ్రత్తగా శ్రవణ మనన తర్వాత నిధిధ్యాసల ద్వారా ఏమవుతుంది అంటే ఉత్పన్నం జ్ఞానమంజస. ఇక్కడ జ్ఞానం ఉత్పన్నమవుతుంది. ఇంతకుముందు జ్ఞానాగ్ని అని చెప్పుకున్నాం కదా. అప్పుడు ఆ జ్ఞానం ఏం చేస్తుంది అంటే అహం మమ, ఇది నేను, నాది, నావారు అంటూ అన్ని దుఃఖాలకి మూల కారణమైనటువంటి ఈ అజ్ఞానాన్ని బాధతే, బాధిస్తుంది. బాధిస్తుంది అంటే నిర్మూలిస్తుంది. బాధక బాధిత అంటే అర్థం ఒక రబ్బరు పాము. అది నిజంగా పాములాగే ఉన్నది. ఆ పిల్లవాడెవడో ఆ పాముని తీసుకొచ్చి ఆడుతూ ఉంటే దాన్ని చూసి ఒక్క క్షణం మీరు భయపడతారు. అప్పుడు ఆ పిల్లవాడు ఇది నిజం పాము కాదండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు అని అంటాడు. అలా వాడు చెప్పిన తర్వాత కూడా ఆ పాము ఇంతకు ముందు ఎలా ఉన్నాదో అదే విధంగా ఉంటుంది. కానీ ఆ రబ్బరు పాము ఇప్పుడు బాధితం అయింది. ఇది రబ్బరు పాము, నిజమైన పాము కాదు అన్న జ్ఞానం చేత అది బాధితమైంది. ఆ విధంగా నాకు బ్రహ్మజ్ఞానం రాగానే చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు కూడా మాయమవరు. నేను మాయమవను, ఎవ్వరు మాయమవరు. ఆ రబ్బరు పాములాగా ఇంతకు ముందు అది భయపెట్టింది, కానీ ఇప్పుడు అది భయపెట్టదు. దానితో ఇప్పుడు వాడు ఆడుకుంటాడు. ఆ విధంగానే అహం మమ అన్నది పైకి ఉన్నా సరే అవి బాధింపబడి ఉంటాయి. అంటే వాటి వల్ల మీకు ఏ ఇబ్బంది ఉండదు, బాధ కలగదు. ఏమైనా సరే అది వీటిని బాధ పెట్టవు, ఉంటాయంతే. వాటి నుంచి సో వాట్
పరిస్థితికి వీడు వస్తాడు. అయితే పైకి ఎవరైనా దూరం అయితే వీడు పైన బాధపడతాడు, కానీ మిగతా వాళ్ళకి ఆ బాధ లోపలికి వెళ్ళినట్టుగా వీడికి వెళ్ళదు. వీడికి అవన్నీ కూడా వచ్చేవి పోయేవి. నేను కూడా ఒకరోజు వెళ్ళిపోయేవాడినే అని బాటసారులందరూ కూడా ఆ చౌరస్తాలో కలిసినట్టు కాసేపు కలిసి మాట్లాడుకుని మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారో ఆ విధంగా వీడు ఎప్పుడూ కూడా ఏడుస్తూ కూర్చోడు. ఆ తర్వాత దిగ్భ్రాంతి అంటే దిక్కుతోచనటువంటి స్థితి. ఇప్పుడు ఉదాహరణగా చెప్పాలి అంటే ఒకతను పొద్దున్నే 4 గంటలకు స్నానం చేసి సంధ్యావందనానికి కూర్చున్నాడు. అలా కూర్చుందామని అనుకున్నాడు, కానీ ఎటువైపు కూర్చోవాలో తెలియదు. తూర్పు ఎటు అన్నది తెలియడం లేదు, ఎందుకంటే ఇంకా సూర్యుడు రాలేదు. సూర్యుడు ఉదయిస్తూనే మొదట ఏ భ్రమ పోతుందండి? తూర్పు ఎటు అన్న భ్రమ పోయింది. మిగతా దిక్కులు పడమర, ఉత్తరం, దక్షిణం వీటి యొక్క భ్రమ ఎప్పుడు పోవాలి? అస్తమించినప్పుడు పోతాయా అంటే అస్తమించే వరకు వేచి ఉండనక్కర్లేదు. తూర్పు భ్రమ పోతూనే అన్ని దిక్కుల యొక్క భ్రమ పోతుంది. ఆ విధంగా జీవత్వం అనే భ్రమ పోతూనే అన్ని భ్రమలు కూడా పోతాయి. అంతేగాని ఉదయం తూర్పు భ్రమ పోయింది, సాయంత్రం నేను పడమర భ్రమ పోగొట్టుకుంటాను అంటే అక్కర్లేదు. తూర్పు భ్రమ పోతూనే అన్ని దిక్కుల యొక్క భ్రమ పోతుంది. ఆ విధంగా అహం మమ అన్న భ్రమలు పోతూనే అన్ని భ్రమలు పోతాయి. జీవభ్రమ పోతూనే ఈశ్వర భ్రమ కూడా పోతుంది. అన్ని భ్రమలు పోతాయి. అలా భ్రమలు పోతూనే మీరు బ్రహ్మ అని తెలిసింది. ఆ విధంగా జరుగుతుంది అని చెప్పారు. తర్వాత తరగతిలో మిగతా విషయాలని చూసే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.